ఈ వీడియోలో టీఐఎస్కి సంబంధించి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. అదేంటంటే మనం కనుక మన యొక్క లాగిన్లో అంటే ఇండివిజువల్ లాగిన్లో టీఐఎస్ను సబ్మిట్ చేసాం, అంటే ఫైనల్ కన్ఫర్మ్ కూడా చేసేసాం. కానీ కొన్ని మిస్టేక్స్ వచ్చాయి. అంటే ఫైనల్ కన్ఫర్మ్ చేసిన తర్వాత కొన్ని మిస్టేక్స్ని మనం గమనించి ఉన్నట్లయితే వాటిని ఏ విధంగా మనం డీడో గారి యొక్క లాగిన్లో ఎడిట్ చేసుకోవాలి, అదేవిధంగా డీడో గారి యొక్క లాగిన్లో ఆ డీడో పరిధిలో ఉన్న ఉద్యోగులు అంటే టీచర్స్ అందరికి సంబంధించి ఆ టీఐఎస్ డేటాని ఏ విధంగా కన్ఫర్మ్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా మనం టీఐఎస్కి సంబంధించి లాగిన్ అవడానికి మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించే amaravathi.teacher.com సైట్ని ఓపెన్ చేయండి. ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్లోనే టీఐఎస్ లాగిన్ లింక్ అని చెప్పి ఉంటుంది. ఈ టీఐఎస్ లాగిన్ లింక్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు టీఐఎస్ లాగిన్ లింక్ ఉంటుంది. ఈ విధంగా టీఐఎస్కి సంబంధించి ఇక్కడ లాగిన్ పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేస్తాము. ఇప్పుడు ఈ ప్రాసెస్ అనేది డీడో గారి యొక్క లాగిన్లో చేయాలి కాబట్టి ఇక్కడ డీడో గారి యొక్క డైస్ కోడ్ ద్వారా లాగిన్ అవ్వాలి. అంటే ప్రతి డీడో గారికి ఒక డైస్ కోడ్ ఉంటుంది. ఆ డైస్ కోడ్ ఆ పాస్వర్డ్ అంటే ఎంఏ గారికి కూడా ఎంఏ ఆఫీస్కి డైస్ కోడ్ ఉంటుంది. హై స్కూల్కి సంబంధించి స్కూల్ డైస్ కోడ్ ఉంటుంది. ఈ విధంగా డైస్ కోడ్ లాగిన్ను లీప్ యాప్కి సంబంధించి పాస్వర్డ్ ఈ విధంగా సిఎస్సి సైట్లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఏ డీడో గారు అయినా సరే, ఎంఏ గారు అయినా సరే, హై స్కూల్ హెచ్ఎం గారు అయినా సరే సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట. ఈ విధంగా లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సర్వీసెస్లోకి వెళ్ళాలి. ఈ సర్వీసెస్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ R6లో ఉంటుంది టీఐఎస్ అప్రూవల్స్ అని చెప్పి. ఈ టీఐఎస్ అప్రూవల్ ఈ R6.1ని ఓపెన్ చేయాలి. తర్వాత ఇక్కడ మనకి ఆటోమేటిక్గా డిస్ట్రిక్ట్, డివిజన్, మండలం అనేవి చూపించేస్తాయి. నెక్స్ట్ ఇక్కడ హై స్కూల్కి వచ్చేసరికి ఒక హై స్కూల్ మాత్రమే కనిపిస్తుంది. అదే ఎంఏ గారు లాగిన్ వచ్చేసరికి ఆ ఎంఈఓ పరిధిలో ఉన్న అన్ని స్కూల్స్ కనిపిస్తాయి. అంటే ప్రైమరీ స్కూల్స్ కనిపిస్తాయి, హై స్కూల్స్ కూడా కనిపిస్తాయి. ఇక్కడ ఎంఈఓ ఆఫీస్ వారు ఎవరైనా సరే ఉపాధ్యాయులకు సంబంధించి టీఐఎస్ డేటాను ఎడిట్ చేయాలన్నా లేదంటే కన్ఫర్మ్ చేయాలన్నా కూడా ముందుగా ఆ పాఠశాలను సెలెక్ట్ చేసేసుకొని గో మీద క్లిక్ చేయాలి. ఇలా గో మీద క్లిక్ చేయగానే ఆ స్కూల్లో ఉన్న ఉపాధ్యాయులందరూ ఇక్కడ మనకు కనిపిస్తారు. ఆ ఉపాధ్యాయులకు సంబంధించి ట్రెజరీ ఐడి, నేము, డిజిగ్నేషన్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, టీచింగ్ టైపు, నెక్స్ట్ యాక్షన్ వ్యూ అని చెప్పి ఇక్కడ ఉంటుంది అనమాట. రెడ్ కలర్లో ఎడిట్ డీటెయిల్స్ అని చెప్పి ఉంటుంది. నెక్స్ట్ అన్ఫ్రీజ్ అని చెప్పి ఉంటుంది. ఈ అన్ఫ్రీజ్ ఆప్షన్ అనేది ప్రెజెంట్ ఎంఏ గారికి హై స్కూల్ వారికి ఇవ్వలేదు. ఇది డిఓ లెవెల్లో ఉంటుంది. అన్ఫ్రీజ్ అంటే ఎంఈఓ లెవెల్లో కనుక ఫైనల్ కన్ఫర్మ్ చేస్తే అన్ఫ్రీజ్ చేసే ఛాన్స్ ఇంకా నెక్స్ట్ డిఓ గారి యొక్క లాగిన్లో ఉంటుందన్నమాట. అక్కడ వారు అన్ఫ్రీజ్ చేస్తే మరలా ఎంఈఓ లాగిన్లో ఎడిట్ అవుతాయి. అంటే ఇక్కడ వివరాలు తప్పు ఉన్నాయి అనుకోండి, ఎంఈఓ లాగిన్లోనే ఎడిట్ చేసుకోవాలి. అంతేకాని మరలా రిజెక్ట్ చేయటం, డిలీట్ చేయటం, అన్ఫ్రీజ్ చేయటం అనేది ఎంఈఓ గారి యొక్క లాగిన్లో ఉండదు. ఎంఈఓ గారే ఆ వివరాలను ఏ మార్పులు అయితే చేయాలనుకుంటున్నారో ఆ మార్పుల్ని ఎంఈఓ గారి యొక్క లాగిన్లోనే ఎడిట్ చేస్తారు. లేదంటే అంతా ఓకే అనుకుంటే ఫైనల్ కన్ఫర్మ్ చేస్తారు. ఒకవేళ ఎంఈఓ లాగిన్లో కనుక ఫైనల్ కన్ఫర్మ్ చేసేస్తే ఈ అన్ఫ్రీజ్ అనేది నెక్స్ట్ డిఓ గారికి వారి యొక్క లాగిన్లో ఇవ్వటం జరుగుతుంది. వారు అన్ఫ్రీజ్ చేస్తే మరలా ఎంఈఓ లాగిన్లో ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా టీచర్ లాగిన్లో కనుక మనం ఒకసారి ఫైనల్ కన్ఫర్మ్ చేసామంటే ఇంకా మన అంతటా మనం ఎడిట్ చేయలేం. ఇంకా ఎడిట్ చేయాలంటే మాత్రం ఎంఈఓ గారి యొక్క లాగిన్లోనే ఎడిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ముందుగా ఇక్కడ వివరాలని కన్ఫర్మ్ చేయాలన్నా లేదంటే ఎడిట్ చేయాలన్నా ఇక్కడ యాక్షన్ కింద రెడ్ కలర్లో ఉంటుందన్నమాట. స్టార్టింగ్లో ఈ ఎడిట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. ఇంకా సేమ్ మామూలేనమాట. మనకి టీచర్ లాగిన్లో ఏ విధంగా అయితే 6 రకాల ఫామ్స్ 1 by 1 ఓపెన్ అవుతాయో ఇక్కడ అన్నీ ఓపెన్ అవుతాయి. ఇక్కడ ఎంఈఓ గారు కనుక వీటిని ఎడిట్ చేయాలనుకోండి, ముందుగా ఏం చేయాలంటే ఎడిట్ మీద క్లిక్ చేయాలి. కంపల్సరీగా ఎడిట్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఏ వివరాలు అయితే మార్పు చేయాలనుకుంటున్నారో ఆ వివరాలను మార్పు చేసి తర్వాత సేవ్ మీద క్లిక్ చేయాలి. ఇలా ఫస్ట్ సెక్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెక్షన్లోకి వెళ్ళాలి. దీంట్లో ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఉంటాయి. ఇవి కూడా అంతే. ముందుగా ఎడిట్ చేయాలంటే ఎడిట్ మీద క్లిక్ చేయాలి. తర్వాత మార్పులు చేసుకొని సేవ్ మీద క్లిక్ చేయాలి. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ అపాయింట్మెంట్ డీటెయిల్స్లోకి వెళ్తుంది. ఇక్కడ కూడా అంతేనమాట. సేమ్ ఎడిట్, సేవ్, తర్వాత నెక్స్ట్. తర్వాత టెట్కి సంబంధించి వస్తుంది. ఈ టెట్ వివరాలు కూడా మార్పులు చేర్పులు ఉంటే చేసుకోవచ్చు. తర్వాత ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ వస్తుంది. ఈ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ కూడా ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉన్నట్లయితే డేట్స్ కానీ ఏమైనా సరే రాంగ్స్ ఉన్నా కూడా ఇక్కడ ఎంఈ గారి లాగిన్లో మొత్తం చేసుకోవచ్చు.
తర్వాత ఫైనల్కి వచ్చేసరికి ప్రొఫెషనల్ డీటెయిల్స్ ఓపెన్ అవుతుంది. తర్వాత ఫైనల్లో ఇక్కడ ప్రివ్యూ ఉంటుంది. ఈ ప్రివ్యూ మీద క్లిక్ చేయగానే ఆ ఉపాధ్యాయానికి సంబంధించి టోటల్ మొత్తం ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎంఏ గారి యొక్క లాగిన్లో కూడా ప్రింట్ మీద క్లిక్ చేసేసి ప్రింట్ తీసుకోవచ్చు, పీడిఎఫ్లోకి సేవ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు ఎంఏ గారు ఈ డేటా అంతా ఓకే అనుకుంటే ఇప్పుడు అప్రూవ్ చేయాలనుకుంటే ఇక్కడ అప్రూవ్ అని చెప్పి ఉంటుంది. ఈ అప్రూవ్ మీద క్లిక్ చేయగానే ఈ డేటా మొత్తం ఇంకా ఫ్రీజ్ అయిపోతుంది అనమాట. ఇంకా ఎడిట్ అనేది అవ్వదు. కాబట్టి అప్రూవ్ క్లిక్ చేశారంటే ఇంకా ఎంఏ లాగిన్లో కూడా డేటా అనేది ఫ్రీజ్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ డియూ గారి యొక్క లెవెల్కి వెళ్ళటం జరుగుతుంది. కాబట్టి ఎంఏ గారి యొక్క లాగిన్లోనే ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎడిట్ మీద క్లిక్ చేసేసి ఎడిట్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ నో ప్రాబ్లం అంతా ఓకే అనుకుంటే ఫైనల్గా ఎంఏ ఆఫీస్ వారు ఆ డిడిఓ పరిధిలో ఉన్న అందరు ఉపాధ్యాయులందరికీ సంబంధించి టీఐఎస్ డేటాను ఈ విధంగా ప్రివ్యూ మీద క్లిక్ చేసేసి నెక్స్ట్ అప్రూవ్ ఆప్షన్ ద్వారా ఆ డేటా మొత్తాన్ని ఫైనల్ కన్ఫర్మ్ అనేది ఈ విధంగా చేస్తూ ఉంటుంది.